నాకు చాలా ఇష్టం. గుడ్. నేను కళ్ళ గంటలు కట్టుకుంటాను. మనం దాగుడు మూతలు ఆడుకుందాం. రాజా, నువ్వు పోయి దాక్కో. రెడీ. రాజా, నువ్వెక్కడున్నా సరే నిన్ను పట్టుకోకుండా వదలను. ఈ తెనాలి రాముడికి మదం పట్టిందమ్మా. కావాలని నన్ను నెట్టేసిందమ్మా. తప్పు చేసి తలకపైగా ఏడుస్తున్నావా? నిన్నొక విఘ్నేశ్వర శక్తిగా అభిమానించి పెంచాను. కానీ నా బిడ్డ నాశనానికే నువ్వు దాపురిస్తా అనుకోలేదు. నువ్వు రారా. ఏమిట్రా, దెబ్బలు కొట్టించిన వాడే వచ్చి మంది రాస్తున్నాడేం చూస్తున్నావా? నువ్వు విఘ్నేశ్వర శక్తివి, నేనే నాగశక్తిని. మనం అన్న తమ్ముళ్ళవే కదా, అనుబంధం ఉండదా? పాపం చేసిన వాళ్ళని పగ తీర్చుకోవడమే కదా ధర్మం. దానికి నువ్వు అడ్డుపడవచ్చా? నాకు తోడుగా ఉండవలసిన నువ్వే శత్రుగా మారచ్చా? దయచేసి నా దారికి అడ్డు రావద్దు. విరోధికి సహాయం చేసి తప్పు చేయొద్దు. అమ్మను చేసి ప్రాణము పోసి. అయ్యో, ఇప్పుడు ఎలాగా? నీ దగ్గర చుట్టుందా? లేవు, ఉన్న కొన్ని కాల్చేస్తాను. ఆ దగ్గర సిగరెట్ ఉందిలే. ఎవరైనా మా మావయ్య శ్మశానం చూడాలని ఆశపడ్డాడు, తీసుకువెళ్తున్నావు. ఆపండి. నేనేమన్నా అమ్మాయికుండా అనుకున్నారా? నన్ను ఎవరు మోసం చేయలేరు. నాకు నిజం తెలిసిపోయింది. అవును, నోట్లో సిగరెట్ పెట్టారు. వెలిగించడం తెలీదా? నేను వెలిగిస్తాను. మాత్రంగా తీసుకోండి. నెక్స్ట్ డేజీ వీడే. ఈ బక్కడు బండెట్ వాళ్ళ బరువు మామా, సూపర్ ఐడియా వచ్చింది. అటు చూడు, సరిగ్గా వీడి చేతిలో ఉన్న దిష్టి బొమ్మ. వీడిని అక్కడ పెట్టేసి మన చేతులు దులిపేసుకుందాం. బ్రహ్మాండమైన ఐడియా సార్. అయ్యయ్యో, ఏమైందండి? దిష్టి బొమ్మ అనుకుంటే అది శవమేనే. అవును సార్, ఎవడో మళ్ళాగా ఐడియా వేసి ఆ దిష్టి బొమ్మను తీసేసి శవాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. మన శవాన్ని మనమే తీసుకుని వెళ్దాం, లేకపోతే ఇద్దరిని మనమే చంపాలనుకుని పోలీసులు బొక్కలో పెడతారు. అదా తప్పుతుందా? పదండి. ఆ నాగుని నమ్మితే కొన్ని కోట్ల షేర్ వస్తుంది. అది తీసుకుని ఫారెన్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. నాకెందుకో ఆ మోహన్ మీదే సందేహంగా ఉంది. వాడే మణి నమ్మకుండా కుట్ర చేస్తున్నాడు. మనల్ని మోసం చేస్తున్నాడు అనుకుంటాను. వాడు మనల్ని మోసం చేయడానికి ముందే వాడి దగ్గర ఉన్న నాగమణిని మనం దక్కించుకోవాలి. డోంట్ వరీ, దానికి నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. హలో మోహన్, అనవసరంగా నీ పెళ్ళాన్ని వెతుకుతూ ఇల్లంతా గాలించాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పుడు నా పక్కనే ఉంది. ఏమిటి? నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడాలనుకుంటే ఆ నాగమణ్ణి మర్యాదగా తీసుకెళ్లి రుద్రకిచ్చే. ఏమిటి కొత్త కదా? ఆ నాగమణి మన ముగ్గురికి సొంతం. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి, లేదా నీ పెళ్ళాన్ని ప్రాణాలతో చూడలేవు. కావాలంటే నీ ఇంట్లోని టీవీ ఆన్ చేసి చూడు. నీ భార్య స్థితిలో ఉందో నీకే తెలుస్తుంది. నీ మొగుడు నిన్ను టీవీలో చూస్తున్నాడు. నిన్ను నేను ఎలా హింస పెడుతున్నానో వాడికి తెలియాలిగా.
తొందరపడకు. మోహన్, చూసావా నీ భార్య స్థితి ఎలా ఉంది? నీ నాగశక్తిని నా దగ్గర చూపిస్తున్నావా? ఈ గరుడ శక్తి నా దగ్గర ఉన్నంత వరకు ఆ యముడు కూడా నన్నేమీ చేయలేడు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఏంటమ్మా దేవుడు సాక్షిగా అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వెవరు? రాజా, లోకంలో నేను రాజావి, కానీ నీలో ఉన్న శక్తి నాగశక్తి. పుట్టిలో ఉండవలసిన నువ్వు నా బిడ్డ దేహంలో ఉండడానికి కారణం ఏంటి? నా శిరస్సు మీద ఉండాల్సిన నాగమణి నీ భర్త చేతుల్లో ఉంది, అదొక్కటే కారణం. ఒకడికది ముగించాను, ఇక మిగిలిన వాళ్ళని కూడా అంతం చేస్తాను. తెనాలిరామ్, నువ్వు మాట్లాడకపోయినా రాజా ఒక పాముని ఎన్నోసార్లు నాకు చెప్పడానికి ప్రయత్నం చేశావు. నేనే అది అర్థం చేసుకోలేకపోయాను. ఏం చేయగలం? కట్టుకున్న మొగుడు ఒక హిరణ్యకశిపుడిగా ఉంటాడని, కన్న బిడ్డ ఒక ప్రహ్లాదుడిగా ఉంటాడని నేను కళ్ళ కూడా అనుకోలేదే. పగబట్టిన పాము పిల్లాడి రూపంలో వచ్చిందని చెప్పి నా భర్తను ఎలాగైనా కాపాడాలని చూస్తున్నాను. కానీ దానివల్ల రాజా ప్రాణానికి ఏదైనా ప్రమాదం వస్తుందేమోనని భయంగా ఉంది. నిజం తెలుసుకోవచ్చు కానీ రహస్యాన్ని మాత్రం తెలుసుకోనేకూడదు. నువ్వు ఎక్కడికలా వచ్చావు? అది అలా ఉంచండి. ఆ రంజిత్ ఏదో నాగమణి అని చెప్పాడే, ఏమిటో విషయం? ప్లీజ్ అది మాత్రం అడగద్దు, అది నా పర్సనల్ మ్యాటర్. సరే, నువ్వు ఆ రంజిత్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకున్నావు? రాజా వచ్చి కాపాడాడు. మన రాజానా? కాదు, నాగరాజు.
అమ్మయ్యా, ఎట్లాగో శవాన్ని పూడ్చిపెట్టేశాను. అబ్బా, ఏమండి డెడ్ బాడీ ఇక్కడే ఉంది. అయితే నేను పొడిచింది ఎవరిని? నా మేనేజర్ గారు! మేనేజర్ గారు! అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది మేనేజర్ గారు. అయ్యో, ఆ పక్కోండి అనుకుని మిమ్మల్ని పూర్తి చేశానే. నేను వేసే బెట్కి బుక్కు గిక్కు తెగిపోయిందో ఏమో. మేనేజర్ గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి మేనేజర్ గారు. అమ్మా, బతుకుండగానే పుడిచిపెట్టావు కదే. నన్ను క్షమించండి సార్, అంతా ఈ వ్యధ వల్ల వచ్చి పడింది. వీడు చచ్చి కూడా సాధిస్తున్నాడే. వీడిని కాల్చవద్దు, పూడ్చవద్దు. కొట్టి 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 చంపుతాను. చెయ్యి ఈ చెప్తా. ఏయ్, ఏయ్, నిన్ను 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 మళ్ళీ బతికేవా? ఏంటా నవ్వు? నేను ఏ రకంలో ఉన్నాను? భూలోకంలోనే ఉన్నావు. రే, అప్పుడు షాట్ తో ఠమాల్మని తెచ్చావు, ఇప్పుడు టపటమా టపటమా కొట్ట ఠమామని తెచ్చావురా. ఆ తెనాలి రాముడు బాధగా తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావు. బాబు, నన్ను వదిలేయండి, నన్ను వదిలిపెట్టండి. బతుకుంటే మనుషులకైనా తినొచ్చు. వాడు మనల్ని వదిలిపెట్టినా నేను నిన్ను వదలను బాబా. బాబా, బాబా. మిస్టర్ మోహన్, నాగమణి నమ్ముతానని నేను మాటిచ్చింది నిజమే. కానీ ఆ డీలింగ్ పూర్తయ్యే లోపల మనలో ఎవరో మన పార్ట్నర్ రంజిత్ని చంపేశారు. స్టాప్ ఇట్. నువ్వు నన్ను అనుమానిస్తున్నట్టున్నావు. నేను మీలాగా ఐఎస్ఐ ముద్ర వేయించుకుని దుర్మార్గుని కాదు. మీకు ద్రోహం చేయాలని ఆలోచన నాకు లేదు. అదే నిజమైతే మీరే నాగమణి నమ్మి నాకు రావాల్సిన డబ్బు నాకు ఇచ్చేయండి. నీకు కావాల్సిన డబ్బేగా. ఇంకో 10 రోజుల్లోగా సెటిల్ చేస్తాను. వచ్చే శివరాత్రిలో అమ్మి చూపిస్తాను. ఇట్స్ ఎ ప్రామిస్. రాజా, నీ భర్త శివరాత్రిలోగా నాగమణి నమ్ముతాడా? అంతవరకు వారి ప్రాణాలతో ఉంటాడా? శివరాత్రిలోగా ఆ పాపత్తుల మీద పగ తెచ్చుకుంటాను. గుడికి నాగమణిని తీసుకెళ్తాను. శివరాత్రి నాడు శివుడికి పూజ చేస్తాను. ఇది సత్యం. రాజా, నీకు దీర్ఘాయుషు, కానీ నీ మాంగళ్యానికి అల్పాయుషు. నేటితో నీ భర్త కథ ముగిస్తాను.